Hello, hi everyone. How are you all doing? So now it's 6:10 అవుతుంది. సో ఈ రోజు 10 కిలోమీటర్స్ వాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ వెదర్ ఐ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్. ఇంతకు ముందు వాకింగ్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఐ యూస్ టు వాక్ ఫర్ 3 to 4 కిలోమీటర్స్. అది కూడా సేమ్ యాజ్ యూజువల్ సైక్లింగ్ చేసినప్పుడు ఎలా నేను 5 minutes ఎవ్రీ 5 minutes కి వెయిట్ చేస్తుండే. సో అలా ఎవ్రీ 5 minutes కి వెయిట్ చేసుకుంటూ ఐ యూస్ టు వాక్. కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఒక 10 kilometers వాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సి, వాకింగ్ చేసుకుంటూ కొంచెం వీడియో క్యాప్చర్ చేసుకుంటూ పెడతాను. మొత్తం క్యాప్చర్ చేయలేదు అనుకుంటాను. మీలో ఎంత మందికి ఇలా వాకింగ్ ఆర్ సైక్లింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ యోగా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇష్టం? సో నాకు ముందు ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇష్టం లేకుండే, బట్ నేను ప్రయారిటీలో పెట్టినప్పుడు హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టింది హెల్త్. దెన్ సెకండ్ ప్రయారిటీ ఐ గేవ్ ప్రాపర్ కేరింగ్ ఆఫ్ శ్రేయన్ ఆదర్శ్. సో ప్రాపర్ కేరింగ్ ఆఫ్ శ్రేయన్ ఆదర్శ్ చేయాలంటే ఐ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ హెల్త్. సో మెయిన్ గా వెన్ ఐ వాజ్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు అంత ఎస్ ఐ యూస్ టు వేకప్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock. ఓవర్ నైట్ స్లీప్ ఉండకపోతుండే, ఇద్దరు ట్విన్స్ కాబట్టి. సో దట్ ఈస్ వాట్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. బట్ వన్స్ ఐ రికగ్నైజ్డ్ ఇంత వెయిట్ తో ఇట్స్ నాట్ ఐఎమ్ అనేబుల్ టు వర్క్, ఇంకా ప్రాపర్ గా వర్క్ చేయగలుగుతానని when I recognized, then I have started at that point of time I have started వాకింగ్ అండ్ సైక్లింగ్ తో స్టార్ట్ చేశాను. సో చాలా 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 టఫ్ అనిపిస్తుండే. ఐఎమ్ అనేబుల్ టు వాక్ ఫర్ 5 minutes అంటే వాట్ ఈస్ దిస్ అనిపిస్తుండే, అసలు వాట్ ఈస్ మై ఏజ్, అసలు ఏంటిది అని అలా అనిపిస్తుండే. సో అప్పటి నుండి అసలు ఆపలేదు. సో డైటింగ్ లో కూడా క్రేవింగ్స్ ఉంటుండే. లైక్ సో క్రేవింగ్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ డేలో లైక్ that particular meal I used to have, like craving ఉన్నప్పుడు ఏం తినాలనిపించినా I used to take, but from the next meal నుండి అయితే again I used to follow strictly. సో ఎప్పుడైనా డైటింగ్ లో కూడా మనం లైక్ ప్రాపర్ ఫుడ్ ఆ డైటింగ్ లో ఉన్న ఫుడ్ ప్రాపర్ గా తీసుకున్నప్పుడల్లా I used to have more cravings. సో ఆ పోర్షన్ సైజెస్ కరెక్ట్ తీసుకుంటే I never had any cravings, but still craving ఉన్నప్పుడు I used to have, again I used to like follow diet and then physical activity. Really, once I reduced my weight, in the walking I'm unable to do, in the cycling I'm unable to do. So మంచిగా అనిపిస్తుంది. సో స్పెషలీ మదర్స్ కి అసలు మనకు టైం దొరకదు అనిపిస్తుంది పిల్లలతో. సో this is all was there with me also the same, but still I have taken out time. సో ఇనీషియల్ గా ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు వాకింగ్ ఆర్ సైక్లింగ్ ఏదైనా, సో స్పెషలీ వాకింగ్ లో సైక్లింగ్ అంటే మనకి స్పెసిఫిక్ టైం ఉంటుంది, లైక్ 5 to 9 అని. ఐ హ్యావ్ టు గో at that particular time only. సో పాసిబుల్ అయినప్పుడల్లే I used to go for సైక్లింగ్. ఎందుకంటే శ్రేయన్ ఆదర్శ్ కి కేరింగ్ తీసుకుంటూ ఐ హ్యావ్ టు డూ ఆల్ దిస్. సో పాసిబుల్ అవ్వకపోతుండే మార్నింగ్ అవర్స్ లో. సో ఐ నెవర్ ఒక ప్లాన్ లేదు, టైమింగ్ ప్లాన్ ఏం లేదు, అలా ఈ టైం నుండి ఈ టైం వాక్ చేయాలి అని ఏం లేదు. బట్ ఎస్, నేను ఎలా అంటే ఎప్పుడు టైం దొరుకుతుంది అప్పుడు వాక్ చేయాలని డిసైడ్ అయ్యాను. లైక్ శ్రేయన్ ఆదర్శ్ స్కూల్ అవర్స్ లో అలా ఎప్పుడు టైం దొరుకుతాయి, అగైన్ ఐ హావ్ టు ఫినిష్ ఆఫ్ మై వర్క్ ఎవ్రీథింగ్, అది బ్యాలెన్స్ చేసుకుంటూ దిస్ ఇస్ దెన్ ఐ హావ్ స్టార్టెడ్. ఒక పర్టికులర్ టైం లేకుండా ఎప్పుడు టైం దొరుకుతుంది అప్పుడు ఐ యూస్ టు వాక్. సో 30 minutes ఐ యూస్ టు వాక్. 30 minutes నుండి ఐ హావ్ స్టార్టెడ్. నౌ ఐఎమ్ ఏబుల్ టు వాక్ 2 kilometers, ఐ మీన్ 2 hours కూడా వాక్ చేయగలుగుతాను. సో 30 minutes. Then slowly I made like morning
ఒక 30 minutes 30 to 45 minutes, ఈవినింగ్ 30 to 45 minutes మస్ట్ అని పెట్టేశాను డైటింగ్ లో. సో అలా మెల్లిగా టైమింగ్ సెట్ చేసుకున్నాను. సో స్టార్ట్ చేసినప్పుడే టైమింగ్ ఏం సెట్ చేసుకోలేదు. సో మార్నింగ్ ఐ వోకప్ అట్ 5 o'clock టుడే. సో మార్నింగ్ లేవగానే డిసైడ్ అయిపోయాను, ప్లాన్ ఏం లేకుండే అగైన్. సో ఈరోజు 10 kilometers వాక్ చేద్దాము, నిన్న 10 kilometers సైక్లింగ్ చేసాం కదా, ఈ రోజు వాక్ చేద్దాం చూద్దాం అనేసి ఒక ఛాలెంజ్ తీసుకుందాం అనేసి అనిపించింది. సో మార్నింగ్ లేవగానే డిసైడ్ అయిపోయాను. అండ్ శ్రేయన్ ఆదర్శ్ అప్పటి వరకు లేవలేదు లక్కీలీ, అదర్వైజ్ దే వుడెంట్ హావ్ లీవ్ మీ. వాళ్ళు లేవకున్నా వాళ్ళతో పాటు అయితే పర్లేదు, తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాను, కొంచెం సేపు ఎత్తుకొని అలా మేనేజ్ చేద్దాం అనుకున్నాను. సో మార్నింగ్ 5 o'clock లేసాను. అండ్ ఎస్ ఒక 1 glass వార్మ్ వాటర్ తీసుకున్నాను. అండ్ నాతో పాటు ఐ హ్యావ్ టేకెన్ వాటర్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను, కొంచెం వాక్ చేసిన తర్వాత తిందామనేసి. డూయింగ్ దిస్ ఫిజికల్ యాక్టివిటీ, దిస్ డైటింగ్, ఎవరైనా సపోర్ట్ చేశారా అని ఇలా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? లైక్ ఎవరైనా సపోర్ట్ చేశారా? ఎస్, ఐ టుక్ డైటింగ్ విషయంలో ఎస్ గైడ్ అయితే తీసుకున్నాను, బట్ సపోర్ట్ చేశారా? సపోర్ట్ ఎవరు చేయరు. నొబడి సపోర్ట్ చేయలేదు, అసలు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఎవ్రీబడి వాంట్స్ రిజల్ట్ అండి, నొబడి వాంట్స్ ప్రొసీజర్ కి అంత పేషెన్స్ ఎవరికి ఉండదు అనిపించింది నాకు. సో డైటింగ్ చేసినప్పుడల్లా ఎస్ ఇంట్లో వాళ్ళు చెప్తుండే అంత స్ట్రిక్ట్ గా చేయాల్సిన అవసరం లేదు, యూ కెన్ హ్యావ్ ఫుడ్ అదంతా చెప్తుండే. బట్ ఆ క్యాలరీ ఇంటేక్ అంత రెడ్యూస్ చేసుకుంటూ వస్తేనే మా క్యాలరీస్ బర్న్ అయ్యి దెన్ విల్ రెడ్యూస్. సో అట్లా ఐఎమ్ లైక్ నో, ఐ హ్యావ్ టు డూ ఇట్. నోబడీ సపోర్టెడ్ మీ. నేనే ఇనిషియేట్ తీసుకొని నో ఐ హ్యావ్ టు డూ ఇట్ అనేసి. సో మొత్తం హౌస్ హోల్డ్ వర్క్ చేస్తాం కదా, అవసరమా ఫిజికల్ యాక్టివిటీ అనిపిస్తుంది. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ గెట్. సో ఎస్, ఐ డూ ఆల్ ద హౌస్ హోల్డ్ వర్క్, క్లీన్ అప్, కుకింగ్ సపోర్ట్ ఉంటుంది, కుకింగ్ కొంచెం సపోర్ట్ ఉంటుంది కానీ ఎస్ క్లీనప్ చేస్తాను. కుకింగ్ ఐ డూ, టేకింగ్ కేర్ ఆఫ్ శ్రేయన్ ఆదర్శ్ అండ్ వాళ్ళకి చదివించడం. దిస్ ఇస్ ఆల్ కామన్. మనం మదర్స్ హౌస్ హోల్డ్ వర్క్ చేస్తాం కదా, ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఏం అవసరం అనిపిస్తుంది? నో, ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ లాంగ్ విత్ ద హౌస్ హోల్డ్ వర్క్ అనిపించింది నాకు. ఎస్, ఇక్కడ వరకు అయితే వాక్ చేశాను. మీలో ఎంతమందికి ఇలా ఐ మీన్ మీరు ఇలా స్టార్ట్ చేశారా వాకింగ్, ఆర్ నేను రెడ్యూస్ అవ్వాలి అన్న ఒక థాట్ ఏమైనా ఉందా మీకు? ఎస్, డెఫినెట్లీ థాట్ ఉంటే డెఫినెట్లీ రీచ్ అవుతాము ఈజ్ వాట్ మై కాన్సెప్ట్. బికాస్ ఐ హ్యాడ్ ఆల్వేస్ థాట్ అట్లీస్ట్ by 3 years Shreyan Adarsh reached till 3 years I have to get back to my normal weight అనేది I always had, but when they are 5 years old I reached. ఆ 2 years చాలా డిలే అయిపోయింది కదా. yes, but I had a thought. and also one of the reasons ఏంటంటే dresses. I preserved my 10 to 12 years old dresses which I like more. I think ఇలా ఎవరికి ఉంటుందో తెలీదు, బట్ ఎస్ ఐ ప్రిజర్వ్డ్ ఇట్. ఐఎమ్ ఆల్సో వేరింగ్ అండ్ ఆల్సో షేర్డ్ ఇన్ ఫ్యూ వీడియోస్ లో కూడా కదా. సో నేను ఎప్పుడు తీసి వేసుకుంటే కూడా శ్రేయన్ ఆదర్శ్ ఇస్ ద వన్, మమ్మీ ఎప్పుడు కొన్నావు మాకు చెప్పలేదు అని చెప్తారు. నో బట్ దిస్ ఇస్ మై ఓల్డ్ డ్రెస్ అంటే, నో మమ్మీ ఐ డోంట్ బిలీవ్ ఇట్, దిస్ ఇస్ నాట్ యువర్ ఓల్డ్ డ్రెస్ మమ్మీ, సి ఇస్ ఇట్ లుకింగ్ లైక్ ఓల్డ్ డ్రెస్ అంటున్నారు ఇద్దరు. సో yes, I love my old dresses, so I preserved it. I have few more, so yes sir, very soon I am going to wear it and definitely మీ అందరితో షేర్ చేస్తాను. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను షేర్ చేస్తాను అనేది. ఓకే, సో I wake up usually at 5 o'clock, so night 12 కూడా అవుతుంది. మొత్తం ఆదర్శ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ కేర్, మార్నింగ్ స్కూల్ ది, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి వాళ్ళకి, అవన్నీ షార్ట్ బ్రేక్ లో ఏంటి అవన్నీ చూసుకొని, వాళ్ళ డ్రెస్సెస్ రెడీ ఉన్నాయా, సాక్సెస్ రెడీ ఉన్నాయా,
ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు కీప్ రెడీ మార్నింగ్ కోసం. మార్నింగ్ లేవగానే హరీ బరీ అవ్వదు. సో అందుకు ఐ కీప్ ఎవ్రీథింగ్ రెడీ. సో మీరు అనుకుంటున్నారు వాట్ ఈస్ యువర్ క్వశ్చన్, లైక్ ఇలా ఉంటుంది కదా, might be you are getting more time for walking. No, I'm not getting time, I'm taking out time. So time dorkadu. So if I'm sleeping at 12 o'clock, if I'm sleeping at 1 o'clock also, I'm making sure that I have to wake up at 5 o'clock. Everything Shreya Adarsh work మొత్తం finish చేయాలి. మార్నింగ్ 5 కి లేస్తే walking hours లో I'm unable to walk at morning 5 కి I'm unable to do that walk. So that's what I'm telling ఒక మదర్స్ కి I want to tell. సో మనకు మార్నింగ్ అవర్స్ లో టైం ఉండదు. సో నాకు కన్వీనియంట్ టైంలో నాకు కంఫర్ట్, దిస్ ఈస్ వాట్ మై కంఫర్టబుల్ జోన్ అలా అనిపిస్తుంది కదా, దిస్ ఈస్ వాట్ మై కన్వీనియంట్ టైం అనిపిస్తుంది కదా. సో ఆ టైంకి నేను వాక్ చేస్తాను. సో ఇఫ్ ఇట్ ఈస్ మార్నింగ్ 9 o'clock ఆల్సో, ఇఫ్ ఇట్ ఈస్ మార్నింగ్ 10 ఆల్సో, ఇట్స్ ఓకే ఫర్ మీ. సో ఇట్ ఈస్ ఒక ఎర్లీ మార్నింగ్ మస్ట్ అని పెట్టలేదు, బట్ నాకు ఇలా దొరికినప్పుడల్లా, పాసిబుల్ అయినప్పుడల్లా I'll make sure that I'll walk early morning, or I'll do cycling. అయితే మనకు టైమింగ్ ఉంటుంది, లైక్ 5 to 9 as I earlier told you. సో నాకు నిజం చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలంటే చాలా చాలా ఇష్టం. ఎర్లీ మార్నింగే ఫిజికల్ యాక్టివిటీ ఫినిష్ చేయాలంటే ఇష్టం. బట్ మనకు పిల్లలలో ఎందుకు దొరకదు అని కొంతమంది మదర్స్ కి ఉంటుంది, కొంత మదర్స్ కి ఉంటుంది ఎస్ పిల్లలలో టైం దొరకదని. అండ్ ఇన్ దిస్ I'll fall in this, the second one, పిల్లలలో టైం దొరకదు, ఎస్ దొరకదు. It's the same with me, but I'm taking out once you come to that habituate లో ఫాలో అవుతాం కదా, దెన్ you'll yes even we can take out time అనిపిస్తుంది. సో I never bother about sleep, ఇన్ని hours స్లీప్ ఉండాలి అని I never bother. ట్విన్స్ మదర్ గా చెప్తున్నాను, ఐ నెవర్ బాదర్. సో 3.5 years 4 years వరకు కూడా ఐ హ్యాడ్ నో స్లీప్ ఇన్ ద నైట్ అండ్ ఆల్సో డే టైమ్. సో దట్ వాజ్ అ వెరీ 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 టఫ్ సిచ్యువేషన్, tough days for me, but I never took it as tough days. I always took it as a bundle of joy laga. Oka yes, I like to do this work laga తీసుకున్నాను. So if I'm sleeping at 12 o'clock, if I'm sleeping at 1 o'clock also, I'll make sure that again I'll wake up at 5 o'clock. So time everki dorkadu, we have to take out time for our health anedi what I felt. So this is what my feedback anochu after this journey, ee weight loss journey tarvata this is my feedback anesi cheppochu. సో ఇక్కడ వ్యూ బాగుంది కదా, అందుకే క్యాప్చర్ చేస్తున్నారు ఇక్కడ. సో ఈ బర్డ్స్ ఇవన్నీ. సో ఐ రియలీ లైక్ టు వాక్ ఇన్ నేచర్. ఇలా గ్రీనరీలో వాక్ చేయాలంటే ఇష్టం. ఈ పెయింట్ చాలా బాగుంది కదా, ఇక్కడ పెయింటింగ్ నాకు నచ్చింది. మీ అందరికి నచ్చిందా? సో ఇంకొంచెం వాక్ చేసి కొన్ని వాటర్ తాగుదాము అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ తిందాము. సో కొంచెం ముందర కొంచెం మంచి ప్లేస్, ఎస్ దిస్ ఇస్ నైస్ ప్లేస్ అనిపిస్తుంది కదా, అక్కడ వెయిట్ చేద్దాము. సో లెట్ మీ డ్రింక్ వాటర్. సో టిఫిన్ తీద్దాము. టుడే ఐ క్యారీడ్ బ్యాగ్. సో అన్ని పెట్టుకోవడానికి ఫోన్, మైక్ అండ్ వాటర్ బాటిల్ అయితే హ్యాండ్ లోనే క్యారీ చేయాలి. సో వాట్ ఐ క్యారీడ్, I don't eat this many. సో ఇందులో ఏం తినాలనిపిస్తే అది తింటాను. సో దిస్ వన్ I eat 2 walnuts, 2 బాదం. సో మీరందరు లేసారా? ఇలా మీరు ఇలా వాక్ ఏమైనా చేస్తారా? సో డ్రై ఫ్రూట్స్ తినేసాను అండ్ కొన్ని వాటర్ తాగేసాను. అండ్ దెన్ శ్రేయన్ ఆదర్శ్ మైట్ బి వెయిటింగ్. మమ్మీ చెప్పేసి రాలేదు శ్రేయన్ ఆదర్శ్ కి. సో ఆఫ్టర్ గోయింగ్ హోమ్ then they'll also ask me to bring for walking.
So I'll see whether if I am able to, then I'll bring. సో ఇక్కడ నేను వాక్ చేస్తున్నాను ఫస్ట్ టైం. దిస్ రోడ్ ఐఎమ్ వాకింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. బట్ ఇక్కడ సైక్లింగ్ చేస్తాను, యూజువల్ గా ఇక్కడ సైక్లింగ్ చేస్తాను. సో ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ విత్ యూ ఆల్. ఇక్కడ స్పెషలీ సో ఐ హ్యావ్ టు క్రాస్ దిస్. ఇక్కడ కొంచెం హైట్ ఉంది కదా, టర్న్ ద కెమెరా దట్ సైడ్. ఇక్కడ కొద్దిగా హైట్ అనిపిస్తుంది కదా. సో when I used to do cycling ఈ హైట్ లో it was like so ఈ హైట్ లో I have to take a cycle. సో అప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు అసలు ఐఎమ్ unable to ride here, particularly this place. ఇలా హైట్స్ వచ్చినప్పుడల్లా కొంచెం దూరం ఉన్నప్పుడే కొంచెం ఇట్లా షివరింగ్ అవుతుండే. ఓ మై గాడ్, హౌ డు ఐ డూ అలా అనిపిస్తుండే. సో that stage I was in. Now I'm able to do very easily. That's really మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు now I have decided to take out time for myself, self care కోసము. ఇంతకు ముందు it was not there. So yes, now I am taking out time for at least for 45 minutes physical activity కోసం I am giving time for myself. సో yes, అది మస్ట్ అనిపించింది నాకు. సో ఇంత దీస్ ఓవర్ వెయిట్ జర్నీలో దట్ ఈస్ మస్ట్ అనిపించింది. సో 6:15 కి స్టార్ట్ చేసాము కదా, నా 7:35 అవుతుంది. సో లెట్స్ సీ అగైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము అక్కడ వరకు వాక్ చేస్తే ఎంత టైం లో వాక్ చేస్తున్నాను 10K అనేది వి విల్ సీ. సో లెట్స్ వాక్. సో when I used to ride a cycle, ఇక్కడ కూడా ఇంకొక హైట్ ఉంది కదా. సో ఈ హైట్ క్రాస్ చేయాలంటే ఇట్ వాజ్ లైక్ వెరీ టఫ్ జాబ్ ఫర్ మీ. సో హైట్స్ ఎక్కడైతే ఇక్కడ హైట్స్ వస్తూ ఉంటాయి కదా, దట్ ప్లేసెస్ కి వెళ్ళంగానే ఐ యూస్ టు ఇట్స్ లైక్ అమ్మా హౌ టు డూ నౌ, ఇట్స్ వెరీ టఫ్. అసలు ఐఎమ్ అన్ఏబుల్ టు రైడ్ అట్ ఆల్. పెడ్లింగ్ అస్సలు అవ్వకపోతుండే. దాట్ సిచ్యువేషన్ ఐ వాజ్ ఇన్. సో టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్, ఇట్స్ లైక్ గివింగ్ పేషెంట్లీ చాలా పేషెన్స్ ఉండాలి అనిపించింది. లైక్ కుకింగ్ ప్రాసెస్ అయినా ఇలా వాకింగ్ అయినా ఏదైనా. సో ఇట్స్ రియలీ వెరీ పేషెంట్ ఉండాలి అనిపించింది. ఇక్కడ ఒకసారి వ్యూ చూద్దాం, చాలా బాగుంది. దిస్ కలర్ పింక్ అండ్ గ్రీన్ మంచిగా అనిపిస్తుంది కదా, వ్యూ చాలా బాగుంది. వావ్, వెరీ నైస్, చాలా బాగుంది కదా. వావ్, అగైన్ ఇక్కడ మళ్ళీ అదర్ షో ప్లాంట్స్. సో వెరీ నైస్. అగైన్ విల్ సీ ఫ్రంట్ లో కూడా చూడండి, ఫ్రంట్ లో చూద్దాము. లెట్స్ గో. ఇట్స్ లైక్ ఎవ్రీ డిఫరెంట్, వెరీ డిఫరెంట్ అనిపిస్తుంది కదా. వెరీ నైస్. I have this show plant at home and I have this one also. This one also. So I like show plants a lot. So why I like show plants a lot ante taking care of show plants is very easy comparatively other plants అనిపించింది నాకు, నేను చేస్తా ఉంటాయి. సో taking care of show plants is easy. ఆదర్శ్ కి కూడా ప్లాంటింగ్ అంటే చాలా ఇష్టము. సో నాకు చాలా ఇష్టం. కొన్ని వాటర్ తాగుదాము. సో ఇక్కడ వరకు అయితే వాక్ చేశాను. అండ్ ఇట్స్ టైం ఇప్పుడు 5 to 8 అవుతుంది. సో మంచిగా అనిపిస్తుంది ఇలా వాక్ చేస్తే. సో 10K వాక్ ఎప్పుడు అసలు ఆ థాట్ ప్రాసెస్ అయితే లేకుండే ఎప్పుడు కూడా. దిస్ ఇస్ ద సడన్ థాట్ వచ్చింది, చలో విల్ డూ అనిపించింది. సో మంచిగా అనిపిస్తుంది. అండ్ అసలు వాక్ చేస్తాను 10 kilometers
చేయగలుగుతానా అని ఏం ఆలోచించకుండా విదిన్ మిల్లీ సెకండ్స్ ఐ గాట్ రెడీ టు వాక్. సో యా మంచిగా అనిపిస్తుంది. ఐఎమ్ ఏబుల్ టు వాక్. ఎస్ మీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఐ వాంట్ టు విష్ యూ ఆల్, మీరు ఎవరైతే ఇనిషియేట్ చేయలేదు ఇంకా వాకింగ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా, ఐ హోప్ యూ ఆల్ స్టార్ట్. అండ్ ఎవరైతే చేశారు వెల్ అండ్ గుడ్. మీరే ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎస్ ఫిజికల్ యాక్టివిటీ రియలీ హెల్పింగ్ అవుట్ ఇన్ లైక్ టు బీ ఫిట్ అండ్ వెల్ అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఎవరైతే ఇనిషియేట్ చేయలేదు, ఐ విష్ ఐ హోప్ యూ ఆల్ start physical activity. Really this obesity and overweight ఉన్న వాళ్ళందరికీ, ఈవెన్ ఐ వాజ్ ఇన్ overweight. సో మనందరికీ తెలిసి ఉంటుంది హౌ టఫ్ ఇట్ ఈస్. అంత వెయిట్ తో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు వాక్. ఏదైనా స్పెషలీ వాకింగ్ చేయలేం ఎక్కువ, ఇవన్నీ ఉంటాయి మనకి. సో వన్స్ యూ ఆ స్టేజ్ నుండి కమ్అట్ వస్తే యూ ఫీల్ లైక్ oh my god, this is really amazing, how much I am missing. ఇంత బాగుంటుందా మనం ఫిట్ గా ఉంటే అని అనిపిస్తుంది. సో బాగున్నాయి కదా పీచెన్స్. సో ఇలాంటివి ఎక్కువ క్యాప్చర్ చేస్తూ ఉంటాను, స్పెషలీ గ్రీనరీలో బాగుంటుంది. సో అండ్ వాట్ ఎల్స్, ఇక్కడ వరకు అయితే వాక్ చేశాను. ఐ హ్యావ్ ఓన్లీ లిటిల్ వాటర్, సో దట్స్ ఓకే. ఇంకొంచెం వాక్ చేస్తే మోర్ దెన్ హాఫ్ ఐ థింక్ వాకింగ్ అయిపోయింది. లెట్స్ సీ ఇంకా ఎంత టైం పడుతుంది. అండ్ వాట్ ఎల్స్, మీరందరు లేసారా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్. అండ్ ఎస్, వాట్ డూ యూ డూ నో సూన్ యూ వేకప్? ఇలా ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా ఇలా ప్లాన్ చేస్తారా లైక్ మీ? అండ్ ఎస్, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా మాట్లాడుతున్నాము. ఐఎమ్ అనేబుల్ టు మొత్తం క్యాప్చర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇంత లాంగ్ వీడియో చూస్తారా చూడరా ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ అనేబుల్ టు క్యాప్చర్ ఇంత లాంగ్ వీడియో. కానీ చాలా 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 బాగుంది. ఇంకా ఇలా ఈ గ్రీనరీలో ఇలా వాక్ చేయడం ఈస్ రియలీ వెరీ వెరీ నైస్. మంచిగా అనిపిస్తుంది. సో మీకు ఇట్లా ఏమైనా ప్లేసెస్ ఇట్లా అవైలబుల్ ఉంటే నియర్ బై, ఐ యూస్ టు వాక్, ఇంటి దగ్గర కూడా వాక్ చేస్తుండే నేను. ఇట్ ఈస్ నాట్ మస్ట్ ఇట్లా ఈ ఒక ప్లేస్ కి రావాలి, దొన్ ఓన్లీ వాకింగ్ ఫినిష్ అవుతుంది, అలాంటి ఏం కాన్సెప్ట్స్ పెట్టుకోలేదు ఇనీషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు. వన్స్ ఐ స్టార్టెడ్, కొంచెం రెడ్యూస్ అయినప్పుడు అప్పుడు మనకు సపోర్ట్ కూడా వస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. సో ఫస్ట్ ఇనిషియేట్ గా ఫస్ట్ స్టార్ట్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ స్టార్ట్ చేసి ఆ కంటిన్యూటీ పెట్టడం ఈజ్ రియలీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ మానిటరింగ్ ఏదైతే ఉంటుంది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డైవర్ట్ అవ్వకుండా మనం కంటిన్యూగా చేయడం ఈజ్ రియలీ, అది అగైన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మంచిగా అనిపిస్తుంది ఇట్లా వాక్ చేస్తే. ఐ రియలీ ఫీల్ లైక్ శ్రేయ ఆదర్శ్ కూడా నాతో వచ్చి ఉంటుంది అని అనిపిస్తా ఉంటది. బట్ ఇన్ని కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువ టైర్డ్ అయిపోతారు, నేను ఎక్కువ క్యారీ చేయలేను వాళ్ళకి అనేసి తీసుకురాలేదు. బట్ వాళ్ళు వేకప్ ఉంటే ఐ థింక్ హాఫ్ వే అన్నా వాక్ చేస్తుండే వాళ్ళతో పాటు. సో 8:10 అవుతుంది. సో లెట్స్ వాక్ టు రీచ్ టు రీచ్ టు 10K. అండ్ ఇంకేంటి, స్పెషలీ హాలిడేస్ లో ప్లానింగ్స్ వాకింగ్ సైక్లింగ్ ఏంటి అనేది ఉంటుంది. కానీ శ్రేయన్ ఆదర్శ్ కూడా ప్లాన్ చేసేస్తారు నాతో పాటు. మమ్మీ ఈవెన్ ఐ వాంట్ టు డూ సైక్లింగ్, ఐ వాంట్ టు డూ వాకింగ్ అనేసి. మేము 8:25 అవుతుంది. శ్రేయన్ ఆదర్శ్ మైట్ బి వెయిటింగ్, సో చెప్పి రాలేదు, బట్ దట్స్ ఓకే. అండ్ yes, what else? సో వాకింగ్ పార్క్ అయితే వచ్చేసాము, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. డాడీ అనిపించట్లేదు,
అండ్ మేబీ ఐ కుడ్ సే దట్ నాకు చాలా ఇష్టం, వాకింగ్ అంటే ఇష్టం, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇష్టం, అందుకని అనిపించట్లేదు ఐ కుడ్ సే. అండ్ ఎస్, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో టైమ్ ఈజ్ 8:45. సో అది ఇంకా మోర్ 5 minutes అనుకుంటాను. సో అక్కడ మాట్లాడుకుందాం. ఆఫ్టర్ 5 minutes అగైన్ విల్ స్పీక్. ఎస్, we have reached 10K walk is done, and yes we have reached opposite side నుండి స్టార్ట్ చేసాము, the same place ఇక్కడ నుండే. and yes we have reached. సో ఇక్కడ నుంచి మాట్లాడుకుందాం రండి. So after 10K walk, I could say all the mothers are overweight who are in obese. Even I was facing the same difficulties what you are facing now. So I hope after watching this video, you all start with physical activity. Really physical activity helped me out in reducing my weight. I was 76 kgs. Now I reduced to 56. That's really amazing. So that is only possible only with this physical activity and dieting I could do. And enta duration ani adugutara, oka 8 months it took. 8 months, 8 to 10 months it took. So never give a duration inta duration lo ayipovale ani itla anukune badulu just start it and just go and do it. So నాకు ఎప్పుడు ప్లానింగ్స్ ఏం వర్కౌట్ అవ్వలేదు, జస్ట్ గో అండ్ డూ ఇట్. ఈ టైం నుంచి ఈ టైం వాక్ చేయాలి అట్లా ఏం పెట్టుకోలేదు నేను. సో నాకు ఎప్పుడు కుదిరింది అప్పుడు వాక్ చేయడమే, నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు సైక్లింగ్కి వెళ్ళడమే పిల్లలతో. సో అలా అనిపించింది. అండ్ ఆఫ్టర్ ఈ 10K వాక్ మీ అందరితో మాట్లాడుకుంటూ వాక్ చేస్తా ఉంటే అసలు వాక్ చేసినట్టు అనిపించలేదు, మీ అందరూ నాతో వాక్ చేస్తున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చలో సే బై బాయ్.